తిరుపతిలో యువత కేరింతలు ఈలలు చప్పట్ల నడుమ క్యాట్ వాకింగ్ చేస్తూ 2025వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతిలోని కుర్రకారు డీజే సౌండ్స్ తో మ్యూజిక్ కు తగ్గట్టుగా చిందులు వేస్తూ ఆనంద డోలికల్లో తేలియాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం చెంతనున్న తిరుపతి మహానగరంలో న్యూ ఇయర్ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్ మంచి జోష్ తో జరుగుతోంది. ఇప్పుడు మనకు ఇక్కడ క్యాట్ వాక్ గానీ ఇవన్నీ కూడా మంచి జోష్ తో చేస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంది? ఇక్కడ మీరు ఎంత జోష్ తో ఉన్నారు? ఎంత గ్రాండ్ గా జరుగుతుందో న్యూ ఇయర్ ఈవెంట్. అండ్ శిల్పారామంలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ గా నేను ఎంజాయ్ చేయడం. సో నైట్ అయితే డీజే పార్టీ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2025 మీకు మీ ఫ్యామిలీకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్టీ లేదా పుష్ప అంటే తిరుపతిలో పార్టీ మొత్తం ఇక్కడే ఉంది. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ర్యాంప్ వాక్స్, డీజేస్, ఇంకా డాన్స్లు ప్రతిదీ చాలా హంగామాగా ఉంది. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మన శిల్పారామంలో డూమ్ డామ్గా జరుగుతుంది అసలు ప్రోగ్రామ్ అయితే. ర్యాంప్ వాక్, డాన్సెస్, స్పీచెస్ అండ్ పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక్కడ అటెండ్ అయి ఉన్నారు. అండ్ ఐ థింక్ యూ ఆల్ మిస్డ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి ఇలా సెలబ్రేషన్ శిల్పారామంలో అంటే చాలా అది ఎక్సైట్మెంట్గా ఉంది. ఇప్పుడు డీజేస్ అని, డాన్సింగ్ అని, ర్యాంప్ వాక్స్ అన్నీ మేము చేస్తున్నాము. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారని మేము సంతోషిస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ మేము అందరం నడుస్తున్నాం, మీరు చూస్తున్నారు. డాన్స్ షోస్ అన్నీ జరుగుతుంది. నైట్ డీజే పార్టీ ఉంటుంది. అందరం ఎంజాయ్ చేద్దాం. 2025ని హ్యాపీగా వెల్కమ్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఇక్కడైతే శిల్పారామంలో ఈవెంట్ జరుగుతుంది. ర్యాంప్ వాక్ కానీ, డీజే కానీ చాలా బాగుంది. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఉంది, ప్రోగ్రామ్ చాలా ఉంది. ఎంజాయ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. థ్యాంక్ యూ. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. 2024కు వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ఇక్కడ యువతరం మంచి జోష్తో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆనందంతో వారి యొక్క స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొంటూ వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా నైన్ టీవీ, తిరుపతి.